కర్ణాటక స్పెషల్ బిస్బెళ్ళాబాద్ చేస్తా. మీరు చెప్తారా నేను చెప్పాను? చెప్పే. పర్లేదులే చెప్పండి. వద్దులే నువ్వు చెప్పలే. చెప్పాలి. నువ్వే చెప్పాలి. ఎక్కువ రెండు క్వాలిటీగా రెండు ఒకేలాగా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు, టేస్టీగా ఉంటాయి అంతే. ఎంత వేయాలో క్లారిటీ. ఏ చేతికి అన్ని చేతులకు వస్తుంది చేసే పద్ధతిలో చేస్తే. అంటే నేను చేసాను ఇంకా బాగుంటుంది అనుకోండి. మా ఆయన్ని మా పాపను అడిగితే చెప్తారు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. తిండి నాకు ఎక్కువ పెట్టినా పర్వాలేదమ్మా, తక్కువ పెట్టకుండా చూసుకో. దగా 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 వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అదేలేమ్మా, ఆ ఎక్స్పీరియన్స్ కోసం మిమ్మల్ని పిలిచాను నేను. అదే మా అమ్మ వంటకం ఇష్టపడతా, మా అత్తమ్మ వంటకం ఇష్టపడతా, ఆ తర్వాత జానకమ్మ వంట ఇష్టపడతా. ఆహా ఏమి రుచి తినరామై మరచి, ఆహా ఏమి రుచి అనరామై మరచి. హలో అండి, వెల్కమ్ టు మాటమంతా యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి చూసారా ఎవరు వచ్చేసారో మన ఛానల్కి, మళ్ళీ మన జానకమ్మ గారు వచ్చేసాను. ఎస్, చాలా రోజులైందనమాట. అమ్మ మళ్ళీ మా కోసం ఇదని ఒక మంచి వంట చేసి చూపించండి అని చెప్పేసి అడిగితే ఇదిగోండి వచ్చేస్తున్నానని టైం ఇచ్చారు. ఓ 2 సీరియళ్ళు, మళ్ళీ చెన్నైకి వెళ్ళడాలు, సినిమా డబ్బింగ్లు, సినిమాలు, ఇంత బిజీ స్కెడ్యూల్ మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నండ్రి నండ్రి. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ మన మేడమంతా ఛానల్ గురించి చెప్పండి. ఏం చెప్పాలి, నాకు చాలా ఇష్టమైన ఛానల్. అప్పుడప్పుడు మేడం అంతా అని యూట్యూబ్లో చూడగానే ఉందో అదేంటో ముందు చూసేయాలి అనేసి అది నొక్కేసి అది చూసేస్తాను మొత్తం. అయ్యో వచ్చి దాని గురించి కాదమ్మా, నార్మల్గా మీరు మన ఛానల్ మనకి మామూలుగా ఒక ఇంట్లో మనం ఏదో చేసుకుంటున్నాం అన్నట్టుగానే ఉంది తప్ప ఇది ఒక ఛానల్ దీనికి ఒక ఇదే నేను ఫీల్ అవ్వట్లేదు. అలాగా మన ఇంటికి వచ్చామా, మనం చేసామా, మనందరం ఉన్నామా, హ్యాపీగా నలుగురు మనకు తెలిసింది చెప్పామా అంటే కాదమ్మా, అంటే అడిగి పొగిడిపించుకున్నట్టుగా అదనట్లేదు. సారీ, నేను క్వశ్చన్ రాంగ్ అడుగుంటాను. మీరు ఈ ఛానల్లో వంటలు చేయడం వరకు మీరు షూటింగ్లో ఉన్నప్పుడు నాకు చెప్పారు కదా. అవును, అది చెప్తారా? ఒకటి షూటింగ్ వెళ్ళినప్పుడు మాత్రం ఏమండి మీరు శ్రీవాణి గారితో వంట చేస్తారు కదండి ఇది అనేసి మేము చూస్తామండి, మేము ఫాలో అవుతామండి అంటుంటారు. అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా. మామూలుగా మనం ఏదైనా పని చేసినప్పుడు ఇతరులు మెచ్చుకున్నప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఎంతమంది ఈ మధ్య అవుట్డోర్ సినిమా షూటింగ్కి వెళ్ళాను, ఆ ఏలేశ్వరం అటు పక్క అంతాను ఇదే టాపిక్ అనమాట. అందరూ కూడా ఇదే మాట, ఏమండి శ్రీవాణి గారితో మీరు వంట చేశారు పలానా వంట, మేము ఫాలో అవుతూ ఉంటామండి, మేము చూస్తుంటామండి అనగానే వెంటనే ఈవిడికి రాగానే షూటింగ్లో అమ్మ ఇలా అన్నారమ్మా ఇలా అన్నారమ్మా అని చెప్పేస్తున్నా. నాకెంత ఆనందం వచ్చేస్తుందో అమ్మ వెళ్ళిన చోట. ఆహా ఈ ఛానల్లో చూసామంటే నిజంగా మీరు మా ఛానల్కి రావడం మా అదృష్టం అని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం. ఇదే థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు. ఎందుకంటే అమ్మ వంటకాలు అంత అద్భుతంగా ఉంటాయన్నమాట. శతమానం భవతి సీరియల్ 4 ఏళ్ళు అవుతుంది సక్సెస్ఫుల్గా మేము కలిసి వర్క్ చేయబట్టి. సో వెళ్ళిన ప్రతిసారి మంచిగా టేస్టీగా తీసుకొస్తున్నారు. నేను మెయిన్ లావ్ అవ్వడానికి రీజన్ ఈవిడే. అమ్మో అది కాదమ్మా. కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే వినీల గారి డైట్ జాయిన్ అయ్యానో అప్పటి నుంచి అమ్మ ఫుడ్ అనేది తగ్గించేసా. బట్ వంటలు మాత్రం చూపించడం అస్సలు నేను ఆపను. ఎందుకంటే డెఫినెట్గా పాతకాలం వంటలు, టేస్టీ వంటకాలు బయట దొరికే దానికన్నా అద్భుతంగా చేస్తారనమాట. సో ఇంట్లో చేసుకొని ఇష్టపడే వాళ్ళ కోసం అమ్మ వంట చూసి మీరు డెఫినెట్గా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి, ఈరోజు మరి మాకు ఎటువంటి డిష్ చేసి చూపించబోతున్నారు? కర్ణాటక స్పెషల్ బిస్బెళ్ళాబాద్ చేస్తా ఈరోజు. బిస్బెళ్ళాబాద్ మన సౌత్ ఇండియన్స్ ఏంటి, నార్త్ ఇండియన్స్ కూడా ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ కర్ణాటక స్పెషల్ కదా అది. కర్ణాటక స్పెషల్ అయినా అందరు ఇష్టంగా తింటారు. ఇష్టంగా తింటారు. అక్కడ స్పెషల్ అన్నమాట. బిస్బెళ్ళాబాద్ అనగానే ముందు కర్ణాటక గుర్తొస్తుంది. అవును. సో అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మనం ఆ పేరే చెప్పాలి, కర్ణాటక స్పెషల్ బిస్బెళ్ళాబాద్. అందరూ ఇష్టంగా తింటారు. అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే మరి తమిళనాడులో సాంబార్ అన్నం అని కూడా చెప్పుకోవాలి, మనం పప్పుచారు అన్నం అని మన తెలుగు మనం అలా అనుకొని ఇక్కడ సాంబార్ పెట్టినప్పుడు అన్ని కూరగాయలు వేసి మన అన్నంలో సాంబార్ కలుపుకొని తింటే అలా ఉంటదేమో అనుకుంటా. అలా ఉండదు. సో దీని ప్రాసెస్ అంతా వేరే అని చెప్పేసి అమ్మ డీటెయిల్ గా చెప్పారనమాట. అదేం ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే అండి. సో అది బిస్బెళ్ళాబాద్ కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఫస్ట్ నేను ఇవన్నీ చూపిస్తానని అరేంజ్ మరీ చేయించారు అమ్మ నాతోనే. అమ్మ మీరు చెప్తారా నేను చెప్పే. పర్లేదులే చెప్పండి. వద్దులే నువ్వు చెప్పలే. చెప్పాలి. నువ్వే చెప్పాలి.
సరే అయితే అమ్మకి అమ్మని శ్రమ పెట్టకుండా ఉండడానికి నేను చెప్తున్నా. ఓకే చెప్పు. సాంబార్ ఉల్లిపాయలు, ఇవే ఉల్లిపాయలు కావాలని ఇప్పుడు నాతో తెప్పించారనమాట. ఇవి మా ఏరియాలో పెద్దగా దొరకవు, దీనికి కష్టపడి నేను తెప్పించాను. ఇవి నిజంగా మన దగ్గర పెద్ద పెద్దవి ఉంటాయి కదా ఎక్కువగా. అండ్ అలాగే బీన్స్, టమాటో, వంకాయలు ఇలా చిన్నగా వేరి తీసుకొని రమ్మన్నారు. నేను 2 తీసి 3 చూసేలోపు కూరగాయల షాప్ నన్ను ఇలా చూసాడనమాట. సరేలేని అలా వేసుకొచ్చా. అమ్మ మనకు వచ్చిన దాంట్లో ఏరుకోండి అన్నాను, ఇవి దొరికాయి. ఓకే. అండ్ అలాగే పచ్చిమిర్చి చూసారు ఎంత ఫ్రెష్ గా తీసుకొచ్చాను. ఇవి ఏరినా ఎవరేమనలేదు. క్యారెట్లు మీ చెయ్యి మండుద్దులే అన్నట్టు చూసాడు ఆయన. ఏరుకోండి అని. ఇదిగోండి మంచి క్యారెట్లు, ఫ్రెష్ కొత్తిమీర అండ్ గోబీ. ఉన్న వాటిలో నాకు ఇదే బెస్ట్ గా అనిపించింది. తిట్టకండి, కొంచెం అటుటైనా మామూలుగా ఉండదు, పెడతారు బాగా. బంగాళదుంపలు అండ్ అలాగే కందిపప్పు. నేను వచ్చే ముందే నానబెట్టి పెట్టు అని వార్నింగ్ ఇచ్చారు. ఏం లేదు, తొందరగా ఉడుకుతుందని. మళ్ళీ అది లేట్ అయింది తెలుసులేమ్మా, ఏదో సరదా. అండ్ అలాగే బియ్యం చూపించడానికి మాత్రం ఇలా పెట్టమన్నారు అనమాట. అంతే. ఇవేంటమ్మా బియ్యం ఇలా ఉన్నాయి, ఇంత సన్నగా ఉంటాయా బియ్యం? ఎందుకుండో ఇంకా సన్నటి ఉంటాయి. అంటే రోజు వండుకునేవే, పర్టికులర్గా ఇప్పుడు అమ్మ చెప్తే కానీ ఇలా తీసి చూడడం అనేది నాకు కొత్తగా ఉంది. అదే మరి ఇంత చిన్న బియ్యమా అంటే, నేను అన్నం తిని చాలా కాలం అయిందనమాట. అందుకే నాకు ఈ బియ్యం కూడా కొత్తగా ఉన్నాయి. అంటే వండిన తర్వాత ఎప్పుడన్నా 1 స్పూన్ 2 స్పూన్లు టేస్ట్ చేసి ఉంటాను, కానీ వంట దగ్గరకు పోలా. ఈ డైట్ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నప్పటి నుంచి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిస్బెలేబాత్ మసాలా రైస్ మీల్. ఓకే, ఈ డైరెక్ట్ మసాలా పౌడర్ వేస్తారమ్మా మీరు? గ్రైండ్ చేయడం వద్దా మనకి? వద్దు. ఏం చేయాలో ఇది చేస్తే బెటర్. వేస్తే బెటర్. కొనుక్కుంటే దొరికేదానికి మళ్ళీ రుబ్బుకొని కష్టపడడం ఎందుకంటే వేస్ట్ అయిపోద్ది కదా. ఇప్పుడు ఒకసారి ఎప్పుడో చేస్తాము, అది మళ్ళీ ఒక అంత ఉంది, ఆ డబ్బాలు అప్పుడు పురుగులు బట్టి పారేసి వేస్ట్ కదా. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు ఇంత చాలా. ఇప్పుడు ఫస్ట్ నన్ను ఏం చేయమంటారు? ఇవన్నీ కోసిమంటారా? ఇవన్నీ కోయడం కదా, ముందు రైస్ పొయ్యి మీద పెట్టు. ఓకే. ఎన్ని గ్లాసులు పెట్టమంటారు? 2 గ్లాసులు పెట్టు. 2 గ్లాసులు పెట్టినా? ఓకే. ఓహో, ఫస్ట్ అన్నం వండేసుకోవాలా? మరి అన్నం కుక్కర్లో పడేసుకొని అన్ని కలిపి కుక్కర్లో వేస్తే కదా. వద్దు, వేయచ్చు, కానీ అది రుచిగా స్మాష్ అయిపోద్ది. ఓ మొత్తం. ఓకే. అందుకని ముందు మనం వండి పెట్టేసుకుంటే ఈజీగా కలుపుకోవచ్చు. ఇంకో గ్లాస్ వేసుకో. బియ్యం కడిగేస్తున్నా. అదే కందిపప్పు కూడా కడిగేసి వేసి 2 కలిపి పెట్టాలి పొయ్యి మీద. ఓహో, అన్నం పప్పు 2 ఒకటేసారి ఉడకబెట్టాలా? అవును. అంటే ఇప్పుడు ఎన్ని గ్లాసుల బియ్యానికి ఎన్ని గ్లాసుల పప్పు? అన్ని గ్లాసులు అక్కర్లేదు, కొంచెం తగ్గింది. ఇప్పుడు 2 గ్లాసులు వేస్తాం, ఇది 2 గ్లాసులు లేదు కదా. లేదు. అంతే, మనం ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ. 2 క్వాలిటీగా 2 ఒకేలాగా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు, టేస్టీగా ఉంటాయి. అంతే. ఎంత వేయాలో క్లారిటీ. ఇప్పుడు ఒక గ్లాసుకి 1/2 గ్లాసు కప్పు, 1/2 గ్లాసు పైన వేసుకున్నా కూడా బాగుంటుంది పప్పు. అంతే. ఇప్పుడు మొత్తం వేసేనా? వేసేయి. 2 గ్లాసులు వేసావు కదా, వేసేయి. అంటే మాది గ్లాస్ బియ్యానికి పెట్టే గ్లాస్ వేరు, పప్పుకు పెట్టే గ్లాస్ వేరు. దాని ప్రకారం ఈ 2 గ్లాసుల బియ్యం అయితే ఇది 4 చిన్న గ్లాసుల కప్పు. అంటే 2కి సరిపోద్దమ్మా, ఏమి కంగారు పడకు, సరిపోతాయి. బేసికల్గా ఏంటంటే జానకమ్మ అంచనా ప్రకారం వేసేస్తారని. సో మీలాగా మాకు రుచిగా రావాలని ఇలా అడిగి ఇబ్బంది పెడుతున్నా. ఇబ్బంది ఏం కాదు, అంటే కొంచెం అటు ఇటు అయినా కాబట్టి ఎంతైనా ఒకరు చేసే వంట చేతికి ఇంకొకరు చేసే వంట చేతికి ఏదో రకమైన తేడా వస్తుంది. ఆ రుచి రాదు, కానీ ఆ రుచి మీ చేతికే ఉంది. ఏ చేతికి అన్ని చేతికి వస్తుంది, చేసే పద్ధతిలో చేస్తే. అంటే నేను చేసేది ఇంకా బాగుంటుంది అనుకోండి, మా ఆయన్ని మా పాపను అడిగితే చెప్తారు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. అవును మరి. మా ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు ఇలా లావుగా ఉన్నారు అనుకుంటున్నారు? నేను ఏం చేశానో తెలియడానికి 2 ముద్దల మీద 4 ముద్దలు పెట్టినా వాళ్ళకి అర్థం కాలేదన్నమాట, అందుకే లావయ్యారు. ఓకే. పప్పు బియ్యం చక్కగా కడిగేసానమ్మా. ఇప్పుడు నార్మల్ గా 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోస్తాం. ఇప్పుడు ఇందులో పప్పు కూడా ఉంది కాబట్టి ఎలా పోయాలి? పప్పు ఎన్ని వేసావు? ఎన్ని గ్లాసులో ఉంటుంది లెక్క మరి? అంతే, 2 గ్లాసులు. అది 2 ఇది 2 అనుకో, 4. అప్పుడు ఏం వేస్తావు? డబుల్ వేయాలి, 8 వేయాలా? ఇప్పుడు దీనికి 8 గ్లాసులు నీళ్ళు వేయాలి. అవును, వెయ్యి. కందిపప్పు మరి నానబెట్టమన్నారు. సరే ఓకే. అంటే అన్నం చితికిపోద్ది, మెత్తగా అయిపోద్ది. అవ్వదమ్మా, మళ్ళీ ఎక్కువ తొందరగా ఉడకదు కదా కందిపప్పు, అందుకని ఏమన్నా నానబెట్టమన్నా. అయ్యో, మా పప్పు ఉడికిపోద్ది. ఉడకదు, నువ్వు కరెక్ట్గా కొలతలు చూస్తే. ఎక్కువైనా కూడా పర్వాలేదు, నష్టమేం లేదు. తక్కువ కాకుండా చూసుకోమంటారు నీళ్ళు. ఇప్పుడు చెప్తానమ్మా డైలాగ్. లెక్క ఎక్కువైనా పర్వాలేదు షేర్ ఖాన్, తక్కువ కాకుండా చూసుకో. అలాగే. తిండి నాకు ఎక్కువ పెట్టినా పర్వాలేదమ్మా, తక్కువ పెట్టకుండా చూసుకో. అలాగేనమ్మా, తప్పకుండా. 1 2 3 4 సో 8 గ్లాసుల నీళ్లు. మెత్తగా అయిందని మళ్ళీ ఇదైందని ఏమవ్వదు, ఏమవ్వదు. పెట్టే, నేను గ్యారంటీ.
ఓకే పెట్టేస్తున్నానమ్మా. పెట్టేయి పొయ్యి మీద. ఓకే, ఈ లోపల వెజిటేబుల్స్ పోసేసుకుందాం. ఓకే, ఇది అన్నం వచ్చే లోపల. ఇప్పుడు పప్పుకైతే విజిల్లు 4, అన్నానికైతే విజిల్లు 2. మరి ఇప్పుడు 2 కలిపి ఉన్నాయి కదా, ఎన్ని విజిల్లు అంటే మరి క్లారిటీ చూద్దాం, రాని ఒక 4 విజిల్స్ రాని. ఎలాగ మెత్తగానే రావాలి అన్నం, ముక్క పొడి పొడిగా ఉండడానికి వీల్లేదు. బాగా వంటలు వచ్చిన వాళ్ళు బిజిబిలిబాద్ చేసుకోవాలంటే అంచనా ప్రకారం మీరు విజిల్ ఆపేయండి. అక్కర్లేదు, 4 విజిల్స్ రాని. 4 విజిల్. ఓకే డన్. నా ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇలా ఉపయోగపడుతుందని ఇప్పుడే తెలిసింది. చక్క అలా కూర్చొని ఇలా కోసుకోవచ్చు. అవును, నేను మాత్రం ఇలా నిల్చొని కోసుకోవడానికి ఈజీగా ఉంది నాకు. ఇంతకుముందు అయితే ఆ చిన్న ప్లేస్లోనే తణుకులు ఆడేవాళ్ళం. కానీ కూర్చొని కోసుకునే కన్నా నిలబడి కోసుకుంటేనే బాగుంటుంది. అంటే మిమ్మల్ని నిల్చోబెట్టడం అనేది కరెక్ట్ కాదని కూర్చోబెట్టి ఏం లేదు, కూర్చొని. ఎనివే సుమ గారు, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మాత్రం నాకు సూపర్గా యూటిలైజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నిలబడి చేస్తేనే మనకి పనులు ఈజీగా ఉంటాయి. కూర్చొని చేస్తే ఇదిగా ఉంటాయి. ఎప్పుడు కూడా నిలబడితే గబా 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 అయిపోతాయి పనులు. ఎస్, అందుకే నేను మేకప్ కూడా నిల్చొని చేసుకుంటా, మీరు అబ్జర్వ్ చేస్తే. అవును, నిన్న చూశాను నిన్న నువ్వు నిలబడి ఎందుకు చేసుకుంటున్నావు, ఇప్పుడు నాకు అర్థమైంది. చక్ 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 అయిపోద్ది. ఎప్పుడైనా లొకేషన్కి లేట్ వెళ్ళినప్పుడు అలా నిల్చొని అయితే సీరియస్గా చేసేస్తుందని అందరూ అనుకోవాలని గబగబా చేసేస్తుంటావు కదా. అలా అనిపించిందా మీకు? మరి నాకు అలాగే అనిపించింది. నేను ఒక 15 నిమిషాలు లేట్ అయింది కదా, ఆ 15 నిమిషాలను ఎలా కవర్ చేయాలని నిల్చొని చేసుకున్నాను. అమ్మ కూర్చుంటే అలా సెటిల్ అయిపోతాం. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క బీన్స్కి వస్తాను నేనైతే. ఇగో కానీ చిన్నగా వస్తే చిన్న ఏ సైజ్ కావాలి బీన్స్? ఏవి చూపించు. ఈ సైజ్ ఓకేనా? ఓకే, వద్దు కొంచెం కొయ్యి. ఇంత ఇంత కొయ్యమ్మా. ఓకే, ఓకేగా. ఓకే. ఇదిగోండి, ఇక్కడ చక్కగా అన్నం పప్పు ఉడికిపోయింది. దాని తర్వాత ఇలా చిన్న చిన్నగా అన్ని కోసి పెట్టేసుకున్నాం. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం. అండ్ అలాగే పొయ్యి మీద గిన్నె కూడా పెట్టేసా. గిన్నె 30,000 చెప్పాలా? అంటే ఇది ఏఎంసీ గిన్నె అనమాట. 30,000 మా వాళ్ళకి తెలుసు, నేను తీసుకున్నాను. తెలియని వాళ్ళు నాలాంటి వాడు కొంతమంది ఉంటారు కదా, అందుకని 30,000 అండి ఈ గిన్నె. నేనైతే కొన్నాం, మేడం అంతా కాబట్టి ఇవిడు కొంటారు. నేను దానికి కాదు, ఆరోగ్యం గురించి తీసుకున్నాను. మా మహాభాగ్యం. అమ్మ మీరు ఒక్కరే అమ్మ, మాది పెద్ద ఫ్యామిలీ. అది కూడా నేను ఎప్పుడు ఉండను, అందరూ వచ్చినప్పుడు మాత్రం వండుతాను. ఇది ఏంటంటే ఏఎంసీ కుక్వేర్ వాళ్ళది సర్జికల్ స్టీల్ వాడేటటువంటి స్టీల్తో చేస్తానని చెప్పారు కాబట్టి తీసుకున్నా. అంటే లైఫ్ టైం అండి, ఈ సైజులో మీరు ఇంకోటి కొనక్కర్లేదు అని గ్యారంటీ ఇచ్చారు వాళ్ళు. ఓకే, అందుకని తీసుకున్నా. ఇదిగోండి, దీంట్లో చక్కగా అన్నీ చేసుకోవచ్చు మనం. నాన్ వెజ్ అవన్నీ కూడా ఈజీగా ఉడికిపోతాయని చెప్పేసి అన్నారు. ప్రెషర్ కుక్కర్ లాంటిది ఏమీ లేకుండా. అందుకని ఎందుకు హరిత గారి దగ్గర అందరి దగ్గర ఉన్నాయి తెలుసా, అందరి దగ్గర ఉన్నాయి. చాలా మటుకు మీరు అబ్జర్వ్ చేయండి. చాలు, నెయ్యి కొంచెం వేయాలి. తర్వాత మన తాలింపు సామాన్లకి కొంచెం నెయ్యి, నూనె, నెయ్యి కలపొచ్చా? ఎందుకు? మా ఒక వంటల ప్రోగ్రామ్ లో అలా నూనె నెయ్యి కలపకూడదు అన్నారు. ఎవరు చెప్పారు? చూడండి. చాలు, జీలకర్ర కొంచెం, శనగపప్పు పడుతుంది. ఇంకొచ్చి అయిపోదు. ఓకే, మినపప్పు ఉందా? ఉంది. వెయ్యి, మినపప్పు కూడా వెయ్యి. అసలు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, నూనె, నెయ్యి వాసన భలేగుంది. ఇదిగో ఇప్పుడు ఇందులో సాంబారు, ఉల్లిపాయ వేసి. ఓబో, మీదకి రాదు, ఏం కంగారు రాదులేండి. ఏం మేము ఒక ఆయుధాన్ని వాడతాం. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఏం అక్కర్లేదు, ఏమి రాదు. పచ్చిమిర్చి, ఆహా, టమాటా, ఓహో టమాటా, యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు ఇలా అడ్డం పెట్టుకుంటారు. వేసేనా? ఓకే, ఇదో వంకాయలు, క్యారెట్, ఇంకా అన్నీ వేసేయడమేగా. ఆలుగడ్డ, బంగాళాదుంప, అదే బంగాళదుంప, బీన్స్. బీనీసు అన్నప్పుడు తిట్టేవాళ్ళు నన్ను. బీనీసు కాదమ్మా, బీన్స్. బీన్స్, యా బీన్స్.
అలాగే గోబీ. కాలీఫ్లవర్. మళ్ళీ గోబీ అంటే మళ్ళీ ఎవరికి అర్థం కాదు, కాలీఫ్లవర్. గోపు అనడం కూడా తప్పైపోయిందమ్మా మన దగ్గర. ఆహాహాహాహాహా. 2 నిమిషాలు మూత పెట్టి ఉప్పు వేయొద్దా? ఉప్పు వేస్తే కూరగాయలు మంచిగా తర్వాత వేసుకుందాం అనుకుని ఓకే వెయ్యి. పడుతుంది, బాగానే పడుతుంది, వెయ్యి. ఇక మళ్ళీ పడుతుంది. అన్నం కూడా వేయాలి కదా మనం. అన్నాన్ని సరిపడి మళ్ళీ వేద్దాం. తర్వాత అది పసుపు. అది ఓ అంతేనా? మనం చాలా ఎక్కువ వాడతాం. కలర్ఫుల్ గా ఉంది. ఇది కావాలంటే కూర కూడా వేసేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కారం అది వేసి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోయి కూర అయిపోతుంది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు కదా? వద్దు. ఓకే. సో మూత పెట్టేది. మూత పెట్టి ఇవన్నీ ఉడికిన తర్వాత కొంచెం మగ్గాక అప్పుడు చింతపండు పులుసు వేద్దాం అందులో. ఎస్. మగ్గిది. జీడిపప్పు వేయించి పెట్టుకుంటే పైన వేసుకుందాం. పైన అలా జల్లుతాం. లేకపోతే ఇందులో వేసుకున్నాం అనుకో మెత్తగా అయిపోతాయి. ఓకే. ఎప్పుడు కూడా జీడిపప్పులు వేసుకుంటాడు వేయించి. స్వీట్ కి ఎలాగైతే మనం వేయించి పక్కన పెట్టుకుంటామో అలా దీనికి కూడా. అవును. ఓకే. దీనికే కాదు, ఏదైనా కూర మనం వండుకోవాలనుకుంటే ఉప్మా చేసుకోవాలి, వేయించి పక్కన పెట్టుకుని పైన వేసుకొని కలుపుకుంటే కొంచెం కూడా డబ్బాలో మనం వేయించి పక్కన పెట్టి బాగోదు. అది అప్పుడప్పుడే వేయించుకోవాలి. ఓకే అమ్మా, ఇదిగోండి నా డ్రై ఫ్రూట్ సామ్రాజ్యం. అమ్మో, అంటే నా డ్రై ఫ్రూట్ కి కావాల్సిన ఇదిగోండి జీడిపప్పు. అయ్యో దిష్టి తగులుతుంది, దిష్టి. ఇదిగోండి గిన్నె. మీకేసేస్తా మొత్తం జీడిపప్పు. వద్దమ్మా, నేను తిన్నా చాలు. ఇది పెట్టి అవి ఒలిచి బద్దలు చేసి ఇందులో వేసుకుందాం. ఓకే. ఇంకో ప్లేట్ ఇలా కింద ఇలా వద్ద వేసైనా ఇంకో ప్లేట్ ఇవ్వనా? వెల్లుల్లి కూడా కావాలన్నారు కదా. వెల్లుల్లి వద్దు, వెల్లుల్లి ఊరికి నోటంటే వచ్చింది. బిస్బెల్లాబాద్కి వేయరా? అవునా? నేను ఎవరిస్తాలే, మీరు కూర్చోండి. మరి ఏదన్నా నిలవ పెట్టేస్తే మరి అలాగే ఉంటాయి. మరి ఇది నిలవైందో లేదో కూడా తెలియదు మాకు. చూడడానికి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి పైన. చూసావా? ఇదిగో. అయ్యయ్యో, యాక్చువల్లీ ఇవన్నీ ఆర్గానిక్ అమ్మా. ఎక్కువ రోజులు ఉంటే ఇట్లా అయిపోతాయి. కెమికల్ జల్ని అయితే ఎన్ని రోజులైనా ఉంటాయి చూడండి. పైన ఉండేమో ఇంత ఫ్రెష్గా ఉంది, లోపల చూస్తే మొత్తం పురుగు పట్టింది. సో నార్మల్గా బద్దల్లో ఉండేవాళ్ళు బద్దల్లో వేసేసేయకండి, ఇలా ఒలుచుకోండి అమ్మ చెప్పినట్టు. నాకు చూడడానికి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి. చిన్న అదేంటి మిగతా వాళ్ళు ఎవరైనా కాజాను కానీ ఇలా వేసుకుంటారమ్మా, అలా వేసుకోకండి, ఇలా ఒలిచిన తర్వాత వేసుకోండి. అవును. అయినా ఇవి ఒకసారి కడుగుతానమ్మా ప్లీజ్. కడిగితే మళ్ళీ వేగడానికి బాగోదు. ఇంకా ఏది ఎక్కడ పెట్టావు? ఇది ఇంకా తీస్తా. ఇదో ఇక్కడ చూడండి, పైనుండి ఎంత ఫ్రెష్గా ఉంది, లోపల చూస్తే ఎలా ఉందో. దగా 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 ఏం కాదు, చాలా రోజులు అయి ఉంటుంది నువ్వు తీసుకో. లేదమ్మా, ఇవి ఎప్పటికప్పుడు ఇంతే క్వాంటిటీ నేను తెచ్చేది. వాళ్ళు పంపించింది చాలా రోజులది నాకు ఇచ్చుంటారు. నేను ఇగో చింతపండు పులుసు వేస్తున్నాను, మొక్కలు కొంచెం మెత్తబడ్డాయి. ఓ వావ్. అంటే చూడడానికి అంత బాగుంది. చింతపండు చూసాను ఎలా ఉందో. ఎలా ఉంది? పిక్కలుగా గట్టి గట్టిగా ఇగో పిక్కలు. మా దగ్గర ఇన్స్టామార్ట్లు. అదే చెప్తున్నానమ్మా. వాడు చూడండి, నేను నిజంగా ఏమనుకున్నానంటే ఇప్పటి నుండి ఏం చేయాలంటే ఆన్లైన్లో నమ్మకుండా వెళ్ళి మనమే సొంతంగా తెచ్చుకుంటే బాగుంటుంది. అది బెటర్. నేనైతే ఆన్లైన్లో తేను. కొంచెం నిలిపోయింది. నేను ఇప్పటి నుంచి అదే చేస్తా. నీ వల్ల కాదులే, పెట్టి. అయ్యో ఎంత మాట, ఎంత మాట. చాలా పెట్టి, ఎందుకంటే నీకు టైం ఉండదు కాబట్టి. ఓకే. లేదమ్మా, ఇంట్లో దీనికోసం ఏముంది, దీనికోసం టైం తీసుకొని మరీ వెళ్ళి తెచ్చుకుంటా. ఎందుకంటే మాకు నార్మల్గా తేడా తెలియదు కాబట్టి బాగుంది కదా అని మేము వాడేస్తుంటాం. సో మీలాంటి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడే కదా తెలుస్తుంది అవును బాగుంది బాగాలేదు అనేది. సో ఇక్కడ రైస్ అమ్మ ఓపెన్ చేయమన్నారు, కొంచెం విజిల్ తీసేసి ఓపెన్ చేస్తా. ఇంకా ప్రెషర్ ఎంతసేపు అయింది దించి కూడా ఇంకా ప్రెషర్ ఉందో చూడు అందులో. మరి జాగ్రత్త, తప్పని చెప్పి రావు ప్రమాదాలు. ఎందుకు నాకు ఒకసారి అయిందిగా శతమానం భవతి షూటింగ్ టైంలోనే కుక్కర్ పేలిందిగా. కుక్కర్ ఎగిరి కిచెన్ యాక్సిడెంట్. ఓపో ఐ యామ్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ ఆల్సో. ఓ వావ్. పప్పు తక్కువ అన్నం ఎక్కువైంది. అవును, సరిపోతుంది. నీకు అన్ని పైన కనపడవు. ఇగో
అయ్యయ్యో మరి అడుగున ఉంది కదా, పప్పు ఉందా, కనపడుతుందా? కనపడుతుంది. అది అదే ఉండు. ఆహా, ఇందులో కొంచెం అలా ఉప్పు వేసి అలా నెయ్యి వేసి ఈ పప్పు అన్నం తింటే ఎంత బాగుంటుంది కదా. ఉడుకుందంటావా? ఈ అన్నం అందులో వేసేయాలా? వేయమ్మా అన్నం వేయి. అవునా? అవును, అన్నం వేసి అదే చెప్తున్నాను. ఇది ఉడకబెట్టుకొని అదే ఉడకబెట్టుకుంటే నీకు వితిన్ హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోద్ది. ఇక్కడ దగ్గర పెట్టుకోలేకపోతే. అంటే దీని మీద వేడిది పెట్టకూడదు అన్నారు గ్యాస్, అందుకని. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి వాసనకి నాకు ఉండు, ఇప్పుడు ఇది వేస్తాను మసాలా పౌడర్. ఓకే. ఇంత పడుతుందా మసాలా మరి వెయ్యి వెయ్యి, తక్కువ తింటాను. ఉప్పు కూడా చూసి, ఉప్పు ఇందాక ఉప్పు తక్కువ వేసావు. అవునవునమ్మా, డెఫినెట్గా ఉప్పు పడుతుంది. ఓకే, కొంచెం నీళ్ళు కూడా పడతాయమ్మా. ఓకేమ్మా, ఆ బాటిల్ నీళ్ళు వేసేద్దాం. కొంచెం నీళ్ళు పోయి తర్వాత నెయ్యి ఇటీ. అందుకే ఇందాక చూస్తే నీళ్ళు ఎక్కువ పడతాయి పడతాయి పడతాయి. అవును, మీరు అన్నారు, నాకు అర్థం కాలేదు. నాకు తెలుసు, ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అదే అదేలేమ్మా, ఆ ఎక్స్పీరియన్స్ కోసం మిమ్మల్ని పిలిచాను నేను. అదే నెయ్యి ఉండు. అవునా? జీడిపప్పులు కూడా కావాలి ఇప్పుడు నాకు. ఓకే ఓకే, అవి కూడా ఎంచనా అయితే? కొంచెం నెయ్యి వేయి దానిపైన. చూడండి, నువ్వు తిప్పుతున్నావు తప్ప నెయ్యి పడలేదు ఇందాక. అదేంటి ఇగో ఒకటి పడిందిలే. అంటే ఏం లేదమ్మా, బేసికల్ గా కొంచెం డైట్ కాన్షియస్ అయినప్పటి నుంచి మనం వేసుకోవాలి తప్పదు. అప్పటి నుంచి చేయి కొంచెం తగ్గుతుంది, లేదంటే భారీగా ఉండేది. అదే కలిపినా కలిపే. ఆహాహా, జీడిపప్పు నెయ్యి కొత్తిమీర ఇలాగే బాగున్నట్టుంది. చాలా బాగుంటుంది. జానకమ్మ చేతి వంట బాగుంటుంది. మా అమ్మ వంటకం ఇష్టపడతా, మా అత్తమ్మ వంటకం ఇష్టపడతా, ఆ తర్వాత జానకమ్మ వంట ఇష్టపడతా. అయిపోయిందండి. ఇదిగోండి బిసిబిళ్ళాబాత్ రెడీ. తినడానికి మేమందరం రెడీ. తీసి గిన్నెలో పెట్టడానికి నేను రెడీ. అదే అదే. సో ఇంత మంచి బిస్బెలి బాత్ ఉన్నప్పుడు అప్పడాలు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. సో అప్పడాలు ఎక్కువ వేయించాలంటే ఎక్కువ నూనె పోయాలి. సో అలాగా ఏమంటారు, కొన్ని వేయించుకోవాలి అన్నప్పుడు కొంచెం నూనెతో ఎలా సర్దుకోవాలంటే, ఇలా ఇంత సైజ్ అప్పడం ఉందనుకోండి, దీన్ని నేను ఇలా విరిచేసి 4 ముక్కల కింద వేసి, అంటే సేవింగ్ అనమాట, ఆయిల్ సేవింగ్. అంటే మళ్ళీ అంత నూనె పారేయడం ఇష్టం ఉండదు, అలా అని మళ్ళీ వాడటం మంచిది కాదు, కాబట్టి ఇలా వాడేస్తానమాట. మంచి ఐడియా కదా. అంటే నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పడంలో ఆ షేప్లోనే ఉండాలి అని కాకుండా ఇలా చిన్న చిన్నగా కూడా వేస్ట్ చేయించుకుంటే వడియాల్లో బాగుంటాయి. ఈ సైజ్ అప్పడాలు అయితే చక్కగా మనం ఏమంటారు డబ్బాలో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంత కూడా పడుతుంది. సో ఇలా ఫుల్ కావాలంటే ఫుల్, కొంచెం ఆయిల్లో అలా 4 ముక్కలు కావాలంటే 4 ముక్కలు, లేదంటే జస్ట్ ఇలా హాఫ్. రకరకాలుగా చేసి చూపిస్తున్నామా ఇప్పుడు అప్పడాలు మీద. అంటే ఏం లేదమ్మా, నూనె అప్పడం షేప్ లో ఉండాలి కదా అని అంతంత నూనె అనేది వేస్ట్ కదా. సో కొంచెం నూనెలో కూడా ఇలా వేయించుకోవచ్చు అని తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు మీలాంటి వాళ్ళు. ఎవరన్నా నాలుగా తగ్గించే ఉంది, అదే తక్కువ వాళ్ళు అదేంటారు కొత్తగా చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉపయోగపడుతుంది కదా అన్నట్టు. అదే కొంతమంది అప్పడం లేదా అంటారు, అందుకని అది కూడా చూడ అయిపోయి రెండే చేసేవయ్యమ్మా. సో వేడి బిస్బెల్లాబాత్ రెడీ కాబట్టి పైన నెయ్యి అంతా మీకే వడ్డిస్తాను. వద్దు, కలుపు ఒకసారి, అది కలిపితే అడుగుకెళ్తే బాగుంటుంది అంతే తప్ప. సో తిని రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. అంటే మా ఇంట్లో జరిగిన వంట రుచిగా ఉందా లేదా చెప్పండి. అంటే అవకాశం నీలా కూడా వాడేసుకోవడమే. చలికాలాలు అప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు గవ్వ ఇలా వేడివేడిగా చేసుకొని ఆ నలుగురు కూర్చొని తింటే నాకు ఇంత చాలు, ఆ రుచే వేరు అమ్మా. ఇది మీ చాలు చాలు చాలు.
ఇదిగోండి ఇంత ఉండి అప్పడాలు లేవని చెప్పేసి అంటారు కదా, నా అప్పడాలు కూడా వేయించాను. తిని ఎలా ఉందో చెప్పండి. స్పూన్ కావాలా, చేత్తో ఆస్వాదిస్తారా? అయ్యయ్యో, థ్యాంక్స్ అమ్మా. సో బిస్బెలాబాత్, కర్ణాటక వాళ్ళ స్పెషల్ బిస్బెలాబాత్ ఇన్ మేడం అంతే ఛానల్ విత్ జానకమ్మ వంటకం. ఆహా ఆహా ఏమి రుచి తినరామై మరచి. ఆహా ఏమి రుచి అనరామై మరచి. చలికాలంలో ఇలా వేడివేడిగా ఇలా అప్పడం నంచుకొని బిస్బెలాబాత్ తింటూ ఉంటే ఉందండి. వాన పడుతున్నప్పుడు చక్కగా వేడివేడిగా ఇలా చేసుకుంటే బా, అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ. ఆ రోజులు పోయినాయి తెలుసమ్మా. అలా ఎవరు కబుర్లు చెప్పట్లేదు, బయట ఆర్డర్లు పెట్టుకొని తింటున్నారు తెలుసా. అందుకే ఈ మధ్య స్ట్రిక్ట్ ఆర్డర్లు పెట్టేసి అందరూ కూర్చొని ఒక్క వంటకు మనం అందరం కలిసి చేసుకొని తిందామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను నేను. మొన్న సంక్రాంతికి అలాగే ఎంజాయ్ చేసాం అందరం. సో మేమే వండుకుంటూ మేమే తినుకుంటూ ముచ్చటేసుకుంటూ భలే ఉంది సీరియస్లీ. వేడి వేడిగా అదిరిపోయింది బిస్బెలాబాత్. మీకు కూడా ఇలా కావాలి అంటే కనుక చక్కగా పిల్లలకు బాక్స్కి అయినా అన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, చక్కగా నెయ్యి ఉంది, జీడిపప్పు ఉంది, హెల్దీగా హ్యాపీగా తినవచ్చు అనమాట. ఒక్కటి సరిపోతుంది మనకి. సో నిజంగా ట్రై చేయండి, చాలా 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 బాగుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ జానకమ్మ, వచ్చి మాకు చేసి చూపించినందుకు, మా ఆడియన్స్కి మాకు ఇంత మంచి వంటకం మళ్ళీ మాకు రుచి చూపించినందుకు ధన్యవాదాలు. మీకు కూడా నా ధన్యవాదాలు. పిలిచి నన్ను జనానికి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నందుకు. నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు జనాలందరూ వచ్చి శ్రీవాణి గారి ఇంట్లో మీరు వంట చేశారు, మేము చూసాము, మేము ఫాలో అవుతున్నామని నా వడలు అలాగ పొంగిపోయి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి. ఇవన్నీ ఆవిడ నోట విండో నాకు బాగుంది. కానీ ఒక నేషనల్ యాక్ట్రెస్, హిందీ కానివ్వండి, కన్నడ కానివ్వండి, తమిళ్ కానివ్వండి, మలయాళం కానివ్వండి, దాదాపు ఒక 6 లాంగ్వేజెస్ మాట్లాడతారమ్మా. 500 సినిమాలు పైగా చేశారు కదమ్మా మీరు. 1000. అదో ఇంత సీనియర్ ఆర్టిస్ట్ మా ఇంట్లో కూర్చొని అలా భోజనం చేస్తూ ఉంటే నిజంగా మా అదృష్టం అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మీ అందరు కూడా నచ్చిందని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మేము ఎంజాయ్ చేస్తాం, మీరు కూడా చేసుకుని తినండి.